ఈ పడుకోవడము అంటే భర్త పడుకున్న తర్వాత భర్త పక్కనే పడుకుంటుంది కదా, అది ధర్మం. అది ఇప్పుడు ఆవిడ రాముడి పక్కన పడుకోవాలి. రాముడి పక్కన పడుకుంటే ఇద్దరూ కలిసి ఎక్కడ పడుకున్నారు? చెట్టు కింద పడుకున్నారు. చుట్టూ ఎవరున్నారు? నిషాదులు ఉన్నారు, బోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు చూడొచ్చా చూడకూడదా అన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. అదే ఒక సంస్కారం ఉన్న వాళ్ళు అనుకోండి, తన భార్య తప్ప అన్యకాంత నిద్రపోతుంటే చూడకూడదు. కన్న తల్లి అయినా సరే అన్యకాంత నిద్రపోతుంటే, ఉపనయనం అయిపోయిన తర్వాత ఇంకా అలాంటి ఆడదాన్ని చూడకూడదు నిద్రపోతుంటే. ఒకవేళ పొరపాటున తలుపు తీసుకున్నా వెయ్యాలంతే మనం. కాబట్టి ఇప్పుడు ఇది సంస్కారము, ఆ స్థితి ఉన్నవాళ్ళైతే చూడరు. బోయేవాళ్ళు కాబట్టి ఏం చేస్తారు? రాముడు ఎలా పడుకున్నాడో, సీతమ్మ ఎలా పడుకుందో, వాళ్ళ హృదయంలో కల్మషం ఉండదు. కానీ మహానుభావుడు